వైసీపీ నేత జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా. నా వర్గాల ప్రజల సాక్షిగా, నా రక్త సంబంధికులన్న నా కులం సాక్షిగా, నా వంగవీటి మోహన రంగా గారి సాక్షిగా, కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక పిల్లోడు లోకేష్ని కూడా అడుగుతా ఉన్నా. నీకు ఒక పిల్లోడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా, లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు మీ భార్యకి చెప్పు, ఆ అమ్మకు చెప్పు. లోకేష్, మీ ఆవిడ బ్రాహ్మణికి చెప్పు. జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులను నువ్వెవడో సిట్ అధికారులను వేసావు కదా, వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది, అరే బుద్ధి తక్కువ వాళ్ళరా, 45 సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు. రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడిగిందో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నా. లోకేష్ని బ్రాహ్మణి అడిగిందో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా? అక్రమ మద్యం ఏంటి సంబంధం? నేను వెళ్ళి అక్కడ అక్రమ మద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు. ప్రతి బ్రాందీ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి బెల్ట్ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? జనార్దన్ అతనితో నువ్వు రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్లి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు ఇంత దారుణానికి ఉరికడతారా?
ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? ఇటువంటి దిగజాడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్. మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్? ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో, ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని రేపు అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు, జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు. ఇదే పనా? నిజాన్ని నిర్భయంగా చెప్తా. అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా. కేసులు పెట్టినంత మాత్రాన నెలలో 2 నెలలు 3 నెలలు 4 నెలలు నీ క్షణికానందం తీరినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? నా వర్గాల ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? నా రక్త సంబంధికులైన నా కులం మిమ్మల్ని వదిలిపెట్టిద్దా? నన్ను అభిమానించే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు నన్ను వదిలిపెడతారా? నిన్ను వదిలిపెడతారా? దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాలా. రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళో అయినా ఒప్పుకుంటే నేను శిక్షకు రెడీగా ఉన్నా. రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా. డబ్బుతో రాజకీయం చేయడు ఈ జోగి రమేష్. దమ్ముగానే చేస్తా, దమ్ముగానే కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా. నువ్వు కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ పారిపోతాడు అనుకున్నావు. ఇక్కడే ఉంటా. ఇది నా అడ్డ, కృష్ణా జిల్లా నా అడ్డ, నా గడ్డ. ఇక్కడే ఉంటా. రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎంత దిగజారిపోయారా మీరు? ఎంత ప్రభుత్వం ఎంత అబాస్పాలైపోయింది? అక్రమ మద్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి? దొంగ డిస్టిలరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ మద్యాన్ని తయారు చేయడం ఏంటి? ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఒక్క పిలిపిస్తే వెత్తున మొత్తం కూడా ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించామే. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న మీ పట్ల ఉన్న వ్యతిరేకత, మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే అడ్డగోలుగా మీరు దోచుకొని ఈ అక్రమ మద్యానికి బాధ్యులు మీరు కాదా? నువ్వు సీట్ ఇచ్చిన తంబలపల్లి, బీఫామ్ ఇచ్చిన ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ఇంకొకడో ఇవన్నీ వాళ్లే కదా, మీరే కదా. ఇటువంటి దుర్మార్గానికి మీ ఒడిగట్టిన మీరు డైవర్షన్ పాలిటిక్స్ తో జోగి రమేష్ మీద బురదేసి, జోగి రమేష్ అంటే ఒక వీడియో తీసి సృష్టించినంత మాత్రాన, చెప్పించినంత మాత్రాన, ఆ పిల్లల్ని వాళ్ళ భార్యని వేధించినంత మాత్రాన ఒక 3 నెలల్లో 4 నెలల్లో నేను లోపల ఉన్నంత మాత్రాన మీ క్షణికానందం, మీ రాక్షసానందం ఎప్పుడు ఒకలా ఉండవు. గుర్తుపెట్టుకో, రాజకీయాలు ఎప్పుడు ఒకలాగుండవు.
మీకు దమ్ముంటే ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కో. అక్రమ కేసులతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయాలని చెప్పేసి నువ్వు పన్నాగం పనితే రెడీగా ఉన్నాం, ఎదుర్కొంటాం. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిని, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుణ్ణి, రాజన్న వెంట అడుగులో అడుగు వేసిన వాడిని, మాట తప్పనో మడిమ తిప్పనో రాజన్న బాటలోనే నడుస్తా. చంద్రబాబు నాయుడు పారిపోతాడేమో, జోగి రమేష్ మీద 4 కేసులు పెట్టేసి ఇప్పటికి ఇది 5వ కేసు అసలైంది పెట్టేసేసి అరెస్ట్ చేసేసి 2 నెలల్లో 3 నెలల్లో బొక్కలు వేసేద్దాంలే అని క్షణికానందం పొందుతున్నాము. మీ బట్టలు ఓడదీస్తాం, మీరు చేసే దుర్మార్గాలను ఎండగడతాం. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. నేను రెడీ, సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ. చంద్రబాబు నాయుడు రెడీయా? లోకేష్ రెడీనా? నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా? మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా. ఏంటి దుర్మార్గం? ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడిని 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పీటపై కూర్చోబెట్టింది. పరిపాలన చేయరా బాబు అని చెప్తే అరెస్టులు చేయాలా, జైల్లో పెట్టాలా? రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. ఒకటే చెప్తా ఉన్నా, రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా, ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే, లోకేష్ వింటే స్పందించాలా? వినమని చెప్తా ఉన్నా, స్పందించమని చెప్తా ఉన్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా? లేదు సత్య శోధన పరీక్షకి రాగలవా? చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా, ధైర్యంగా ఎదుర్కొంటా. కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి పారిపోడు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి పారిపోడు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా. పక్కనే కదా 5 నిమిషాలు, నాకు పావు గంట. రాగలవా అని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, రాగలవా? జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా, అనగాని సత్యప్రసాద్ అన్న, కొనకళ్ళ నారాయణ అన్న, కేఈ గారన్నా, పీతాని సత్యనారాయణ అన్న, లేకపోతే గౌతు లచ్చన్న గారి మనవరాలు శిరీషమ్మ అన్న, మీరన్నా తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి. లేదంటే మన వర్గాల ప్రజలు, మన రక్త సంబంధికులు
వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి. జోగి రమేష్ రమ్మంటున్నాడు, సత్యశోధన పరీక్షకు రమ్మంటా ఉన్నాడు, తిరుపతి వెంకన్న దగ్గరికి, స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు, లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి. నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు, నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు మరలా బుర్ర తల్లి కార్యక్రమాలు చేపిస్తాడు, నాకు తెలుసు. మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు, జోగి రమేష్ మంచివాడు రా, ప్రజల కోసం పోరాడతాడు, న్యాయం కోసం నిలబడతాడు, మన కులంలో ఒక రత్నం లాంటి వాడు. అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకండి రా, తిట్టండి రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు. దయచేసి, ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్షానే జోగి రమేష్ ఉంటాడు, న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు. దయచేసి నా మాటల్ని కొన్ని మీడియా మిత్రులు కట్ చేయొచ్చేమో, దయచేసి కట్ చేయబాకండి. రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి, నిజాన్ని తెలియజెప్పండి. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఆ డంపులు చూపించిందే ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చూపించిందే జోగి రమేష్. ఇంత పెద్ద ఎత్తున అవినీతిని, అక్రమాన్ని బయటపెట్టి చూపిస్తే, నారావారి సారాన్ని చూపిస్తే, తిరిగి ఆ అద్దేపల్లి జనార్దన్ని ఉపయోగించి వాళ్ళ భార్యా బిడ్డల్ని హింసించి ఎక్కడో రిమాండ్లో, సబ్ జైల్లో ఉన్న జనార్దన్ మీద ఒక వీడియో రిలీజ్ చేపిస్తాం. మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాలా, రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి చెప్పాలి, రెండు రాష్ట్రాల్లో ఉన్న నా రక్త సంబంధికులైన, నా కులం, నా బలహీన వర్గాలు, బడుగులు అందరికీ కూడా జోగి రమేష్ చేస్తున్న ఛాలెంజ్ని, మంచిని తెలియజెప్పమని మీడియా మిత్రుల ద్వారా ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నా. మీరు జనార్దన్తో ఫోన్ కాల్ మాట్లాడినట్టు, జనార్దన్ చెప్పినట్టు కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం, జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా అతనితో వ్యాపార లావాదేవీలు కానీ, ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ కానీ, ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేనేలేవు. జనార్దన్ అనే వ్యక్తి ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు, మేమందరం కూడా ఒక బజార్లో వాళ్ళం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కట్టుకథని, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. నువ్వు కూడా మా ఇంటికి వస్తావు, ఎవరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు, ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు. అంతేగాని జనార్దన్ అనే వ్యక్తి, మాకు వాళ్ళ తాతగారు, మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా, నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి, అంతేనా? వచ్చి ఉండొచ్చు, బయట ఉన్నాడేమో. అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి, అతనితో మాకు పరిచయాలు కాదు, మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి? తప్పుడు కథ కదా, చంద్రబాబు ఆడిన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్ కదా, ఇది దుర్మార్గం కదా. నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని,
రమ్మని అడుగుతా ఉన్నా కదా, దమ్ముగా అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రమ్మను. తిరుమల వెంకన్న సాక్షి దగ్గరికి వస్తాడా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తాడా, చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి కూడా వస్తా. చెప్పను, చంద్రబాబు నాయుడు పిల్లోని దేమాను, లోకేష్ పిల్లోని దేమాను, నేను నా పిల్లని తీసుకొస్తా. చంద్రబాబు నాయుడు గొప్పవాడు కదా, చంద్రబాబు నాయుడు నా ఇంటికి రావు, నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా. రమ్మను, ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. సార్ ఇంకోటి చెప్తున్నారు, ఏదైతే ఆ వీడియోలో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని బదలాలు చేసేందుకే మీరు జనార్దన్తో టైఅప్ అయ్యారని చెప్తున్నారు. ఆ వీడియో చూస్తే ఏమనిపిస్తుంది? కట్టుకథలు, ఇదంతా కూడా ఒక డ్రామా. చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న. ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు, ఇందులో ఎవరో ఉన్నారు. నేను చెప్పా కదా, నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా, చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు, మమ్మల్ని కూడా లాగుతాడు అని కూడా చెప్పి. ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంత చీప్ పాలిటిక్స్ కావాలా మీకు రాష్ట్రంలో? మీకు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది, ఇంత చిల్లర వేషాలు వేయమని చెప్పా చంద్రబాబు నాయుడు. ఇది నీకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, గుర్తుపెట్టుకో. వాడు మొత్తం నాకేశాడు, ఇంకేం నాగుతాడు ఆడు. బూడిద, మట్టి, ఇసుక ఏది వదలలేదు కదా ఆడు బామర్దే. ఇది కూడా నాకేస్తాడు, ఇంకేముంది, సంబంధం లేని ఏమన్నా ఉండదానికి. ఓకేనా? దయచేసి రాష్ట్ర ప్రజలకు చెప్పమని చెప్పి మీ ద్వారా తెలియజేయమని చెప్పేసి దయచేసి ప్రాధాన్యపడి వేడుకుంటా ఉన్నాం.